వైఎస్ఆర్సీపీ నేతలపై దాడికి పాల్పడిన టీడీపీ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా లింగాపురంలో టీడీపీ నేతల దాడిలో గాయపడ్డ వైఎస్ఆర్సీపీ సర్పంచ్ నాగార్జునరెడ్డి, ఆయన తండ్రి రాజారెడ్డిని కర్నూలులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందన్నారు. ఇలాంటి దాడులకు తెగబడితే టీడీపీ నేతలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హెచ్చరించారు. ఈరోజే ఇన్సిడెంట్ జరిగింది కదా, ఒక 2 రోజులు వెయిట్ చేయాలనేది మేము అందరం కూడా అనుకునేది. పోలీసులు దీనిపైన యాక్షన్ తీసుకుంటారనే ఒక నమ్మకంతో మేము కూడా ఇంత తొందరపడి మాట్లాడకూడదనే ఇంటెన్షన్ తోటి ఇంకా ఏం మాట్లాడలే. ఎందుకంటే కానీ నలుగురికి బాగా గ్రీవియస్ ఇంజురీస్ ఉన్నాయి, అందరికీ కూడా కుట్లు పడినాయి. ఒక అతనికి నాగార్జునరెడ్డి సర్పంచ్కి అయితే కానీ ఒక కన్ను కనపడడం లేదంటున్నాడు. కాబట్టి పోలీసులు యాక్షన్ తీసుకుంటారేమో, వాళ్ళని అందరినీ ఎవరైతే కానీ నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని అరెస్ట్ చేస్తారని చెప్పి మేము భావిస్తున్నాము. లేదు చెయ్యము అనుకుంటే కానీ ఎంత పెద్ద క్రైమ్ చేసినా కూడా ఏదో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించే పరిస్థితి ఉందంటే కానీ దాని తర్వాత మేమేం చేయాలనేది కూడా ఆలోచన చేస్తాం.